టేకుమట్ల మండలం వెల్లిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల పాలన కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో వివిధ విభాగాల నిపుణులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. కీళ్ళ వ్యాధుల నిపుణులు డాక్టర్ మొహమ్మద్ జీషన్ అలీ, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాంబాబు, జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజలక్ష్మి, గైనకాలజిస్ట్ డాక్టర్ దీప్తి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ దేవేందర్, దంత వైద్య నిపుణులు శ్రీనాథ్ పాల్గొన్నారు. మొత్తం 234 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారిని భూపాలపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అలాగే శిబిరానికి వచ్చిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ కె హారిక తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్హెచ్పి డాక్టర్ ప్రియాంక, హెచ్ఈఓ జమాలుద్దీన్, హెచ్వి విజయ, హెల్త్ అసిస్టెంట్లు కేవి కృష్ణారెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ హారిక. నేను పిహెచ్సి వెల్శాల మెడికల్ ఆఫీసర్గా ఉన్నాను. ఈరోజు 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ స్పెషలిస్ట్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది మన పిహెచ్సిలో. దానిలో భాగంగా 6 స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చారు. అందులో గైనకాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, ఆర్థో, ఆఫ్థల్మాలజీ, డెంటల్, పీడియాట్రిక్స్ 6 స్పెషలిస్టులు రావడం జరిగింది. అవసరమైన వారందరికీ చికిత్స ఇవ్వడం జరిగింది. 234 మందికి ట్రీట్మెంట్ అందించాము. అందులో గైనకాలజీలో భాగంగా 28 మంది వచ్చారు. దాంట్లో 2 గర్భిణీ స్త్రీలకి రక్తం చాలా తక్కువ 7 గ్రాములు ఉన్న వాళ్ళని 100 పడకల ఆసుపత్రికి పంపించడం జరిగింది రక్తం ఎక్కించుకోవడం కోసం. ఇంకా ఇలా అవసరమైన వాళ్ళందరినీ పెద్ద ఆసుపత్రికి పంపించడం జరిగింది ఎక్కువ చికిత్స అవసరమైన వాళ్ళకి. హెచ్పివి వ్యాక్సినేషన్ మొన్న లాంచ్ అయింది కదా, దానికి సంబంధించి సర్వైకల్ క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ కూడా జరిగింది. దానికి సంబంధించిన ప్యాప్స్మియర్ కూడా తీసాము. 10 మెంబర్స్కి తీసాము ప్యాప్స్మియర్. దీంట్లో మనం సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్న వాళ్ళని గుర్తించవచ్చు. థ్యాంక్ యూ.